అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీవల్లీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో వంకాయ ఎండు చేపల కర్రీ, ఎండు చేపల స్మెల్ తెలియకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. నాకు తెలిసి ఈ కర్రీ అన్న దీని వాసన పడని వాళ్ళు చాలామంది ఉంటారు. అలానే మరికొంతమందికి ఈ కర్రీ అంటే చాలా ఇష్టపడతారు. మీరు ఎలాంటి కేటగిరీలో కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా ఈ కూర తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఎండు చేపలను వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్న విధంగా ఈ చేప ముక్కలను శుభ్రం చేసుకుని వాటర్లో కడుక్కోవాలి. ఈ ప్రాసెస్ని కనీసం 3-4 సార్లు రిపీట్ చేయడం వల్ల ఎండు చేపల స్మెల్ ఆల్మోస్ట్ 50 నుంచి 70% వరకు తగ్గిపోతుంది. ఇలా శుభ్రం చేసుకున్న చేప ముక్కలని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి దీంట్లో శుభ్రం చేసుకున్న ఎండు చేపల ముక్కలు కూడా వేసి 1 నిమిషం పాటు వేయించాలి. వీటిని మరీ ఎక్కువగా వేయిస్తే ముక్క గట్టిపడి తినేటప్పుడు అంత రుచిగా అనిపించదు. కాబట్టి 1 నిమిషం పాటు మాత్రమే వేయించుకొని వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలింపులో 1 స్పూన్ జీలకర్ర, 4 పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు టొమాటోను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. టొమాటోలు బాగా మగ్గి మెత్తగా అయిన తర్వాత దీంట్లో ఒక 1/2 కేజీ వంకాయలను చూపిస్తున్న విధంగా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వీటన్నిటిని బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత దీంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా అన్ని ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా వేసి 1 గ్లాస్ వాటర్ పోసుకుని మూత పెట్టి కూర దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 7-8 నిమిషాలకి మూత తీసి చూస్తే కూర ఎలా దగ్గరగా అవుతుంది. ఇప్పుడు దీనిని మరొక 2-3 నిమిషాలు ఆయిల్ పైకి తేరేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కూరని నూనె పైకి తేరేంత వరకు అలాగే అడుగు కొంచెం మాడు పట్టేంత వరకు ఉడికించుకుంటేనే కూర రుచి బాగుంటుంది. సో చూపిస్తున్న విధంగా కూర అంతా దగ్గరగా అయ్యి నూనె పైకి తేరిన తర్వాత దీంట్లో కొత్తిమీర చల్లుకుని బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. అంతే, అస్సలు ఎండు చేపల వాసన తెలియకుండా ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు చేపల కర్రీ రెడీ. మీరు కూడా తప్పకుండా ఈ కూరను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.